నమస్తే. ప్రస్తుతం మనము ఉస్మానియా హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే గత 9 రోజుల నుంచి నిరుద్యోగుల కోసము అశోక్ సార్ దీక్ష చేస్తూ ఉన్నాడు. ఆయనను గృహ నిర్బంధం చేసి 9 రోజుల పాటు పోలీసులు బయటికి వెళ్ళనివ్వనటువంటి పరిస్థితి. సో నా ఆరోగ్యం కూడా బాగాలేనటువంటి పరిస్థితి. ఇవాళ తెల్లవారుజామున ఉస్మానియా హాస్పిటల్కి తీసుకొచ్చారు. హాస్పిటల్లో లోపల అశోక్ సార్ను, బయట మొత్తం నిరుద్యోగులందరూ ఉన్నారు. సో మా అశోక్ సార్కు ఏం జరిగినా మేము ఊరుకోమంటూ వాళ్ళంతా కూడా ఒక్కొక్కరుగా ఉస్మానియా హాస్పిటల్ దగ్గరికి వస్తున్నారు. ప్రధానంగా అశోక్ సార్ ఎందుకు మరి దీక్ష చేపట్టిందంటే గ్రూప్ 1 సంబంధించినటువంటి పోస్టులని మళ్ళీ ఉద్యోగాలు కండక్ట్ చేయాలంటూ ఆయన ప్రధాన డిమాండ్గా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. వీటన్నిటి మీద ఆయన గత కొన్ని రోజుల నుంచి కూడా ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిరుద్యోగులు మనతో పాటు చాలామంది వస్తూ ఉన్నారు. సో ఏంటి ప్రధానంగా అశోక్ సార్ హెల్త్ ఎలా ఉంది, ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారా, ఎట్లుంది పరిస్థితి, ఎందుకు ఆయన దీక్ష చేయాల్సి వచ్చింది? అశోక్ సార్ పరిస్థితి నిజంగా బాగాలేదండి. మేము ఇందాకే లోపలికి వెళ్ళేసి వచ్చాము. అక్కడ సెక్యూరిటీ కూడా సరిగ్గా ప్రాపర్గా బిహేవ్ చేయట్లేదు మాతో. అసలు కనీసం ఒక్క నిమిషం కూడా మమ్మల్ని అక్కడ ఉంచకుండా బయటికి లాగేసి పడేస్తున్నారు. అయితే అశోక్ సార్ గారు చేయడానికి మెయిన్ రీజన్, ఈ దీక్ష చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే గ్రూప్ 1 అండి. మనకు తెలుసు ఆల్రెడీ 2 సార్లు టీజీపీఎస్సీ ఏదైతే ఉందో అది ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 3వ సారి మళ్ళీ అదే ఎక్కడ పెట్టిన గొంగడి అక్కడే ఉన్నట్టు మా నిరుద్యోగుల భవిష్యత్తు కూడా అట్లనే ఉండిపోయింది. సో మా గురించి అశోక్ సార్ గారు ఈరోజు దీక్ష చేయాల్సి వచ్చింది. సో గ్రూప్ 1 అండి, గ్రూప్ 1లో ఏదైతే మొన్న వచ్చిన వర్డిక్ట్ ఉందో రివాల్యుయేషను, రీమెయిన్స్ అని చెప్పేసి సార్ ప్రైమరీ డిమాండ్ ఏంటంటే GO 29 వల్ల గ్రూప్ 1లో చాలామంది ఆస్పిరెంట్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్స్, తెలంగాణలో 90% ఉన్నదే మేము. 90% ఉన్న మాకు మా ఆపర్చునిటీస్ అన్ని రిస్ట్రిక్ట్ చేశారు. కాబట్టి సార్ ప్రైమరీ డిమాండ్ ఏంటంటే GO 29 క్యాన్సిల్ చేసి ఏదైతే GO 55 గత ప్రభుత్వంలో ఉండే GO 55 ఏదైతే ఉందో దాని ప్రకారం మళ్ళీ గ్రూప్ 1 ఎగ్జామ్లు పెట్టాలనేది మా ప్రైమరీ డిమాండ్. ఎందుకో కూడా నేను చెప్తాను. గత 10 సంవత్సరాలుగా గ్రూప్ 1 జాబ్లు అనేవి లేవండి. మీరు ఏదైతే వెళ్ళి చిక్కడపల్లి లైబ్రరీ కానివ్వండి, అశోక్ నగర్ కానివ్వండి వెళ్ళి చూస్తుంటే నా నిరుద్యోగులు అన్నలు తమ్ముళ్ళు 2 రూపాయల 5 రూపాయల భోజనం తినుకుంటూ అసలు చాలని బతుకులతో నిజంగా చెప్పులు కూడా ఇరిగిపోయాయి చాలామందికి. ఇంకొక విషయం చెప్తాను రేవంత్ రెడ్డి గారికి. ఏదైతే చిక్కడపల్లి లైబ్రరీలో స్టూడెంట్స్ ఉన్నారో మెడికల్ షాప్లలో 6,000 గురించి పనిచేసి 6,000 రూపాయల కోసం పనిచేస్తున్న విద్యార్థులు కూడా చాలామంది ఉన్నారు అక్కడ. సో ఇంత పథటిక్ సిచ్యువేషన్లో మా నిరుద్యోగులు ఉన్నారండి. సో వీటన్నిటిని చూడలేకే సార్ ఈరోజు దీక్ష చేయాల్సి వచ్చింది. 10 సంవత్సరాలుగా గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది లేదు తెలంగాణలో. ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాల నుంచి మా జీవితం ఎటు బాగుపడలేదు. మాలో చాలామంది విద్యార్థులు చాలా నష్టపోయారు. ఇందులో కూడా ప్రైవేట్ సెక్టార్లో జాబ్ వదిలేసి మరీ మేము గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళం కూడా ఉన్నాము. సో ఆల్రెడీ ఒకసారి మనకందరికీ తెలుసు పేపర్ లీక్ అని చెప్పేసి టీజీపీఎస్సీ అంటే ఇంత లేజీగా అసలు ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎలా ఉందో నాకైతే అర్థం కావట్లేదు. జస్ట్ మేనర్లో కండక్ట్ చేయాలనేది మా ప్రైమరీ డిమాండ్. సో GO 29 తీసేసి GO 55 ప్రకారం ఎవరైతే మా ఎస్టీ, ఎస్సీ, బీసీ స్టూడెంట్స్ ఎవరైతే ప్రిలిమినరీ వరకు రెస్ట్రిక్ట్ అయిపోయారో వాళ్ళ గురించి వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. వాళ్ళకు నిజమైన ఆస్పిరెంట్స్, ఈ దొంగలు కాదు, 3 కోట్లు తీసుకొని వచ్చిన దొంగలు కాకుండా. 3 కోట్లు కాదు, నిజంగా చదువుకున్నాం నిరుపేద కుటుంబాలు అని చెప్పి చాలామంది మన సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్లో కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఇదంతా బీఆర్ఎస్ ఆడిస్తున్నటువంటి ఒక నాటకం అని చెప్పేసి కూడా వాళ్ళు చర్చ చెప్తున్నట్టు. ఏం చెప్తారు వాళ్ళకి? నేను అక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాట్లాడే నిరుద్యోగులు కూడా ఒకటే మాట చెప్దాం అనుకుంటున్నాను. మీరు నిజంగానే అందరం నిరుద్యోగులమే. సో మేము రెడీగా ఉన్నాం ఎగ్జామ్ రాయడానికి. వాళ్ళల్లో కూడా చాలామందికి జాబ్లు వచ్చాయి. వాళ్ళల్లో కూడా చాలామంది సరే మేము కూడా రెడీగా ఉన్నాం ఎగ్జామ్ రాయడానికి అని అంటున్నారు. మరి అక్కడికి వచ్చి మాట్లాడిన వాళ్ళు నాకు అర్థం కావట్లేదు వాళ్ళు ఎందుకు రెడీగా లేరో. నిజంగా మీతో సత్తా ఉంటే మీరు నిజంగా రేపు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నారు. మీరు ఒక గవర్నమెంట్ పోస్ట్లో ఉంటే వాళ్ళు మీరు చేయాల్సింది ఏంటి? మీరు డెఫినెట్గా ఇక్కడ ఇంత అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు అరే మేము మళ్ళీ రాస్తాము, మా కో ఆస్పిరెంట్స్తో పాటు మళ్ళీ రాస్తాము, మాకు మళ్ళీ అంటే మాతో ఆ టాలెంట్ ఉంది, మాకు అంత క్యాలిబర్ ఉంది అని తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా కూడా మళ్ళీ రాయడానికి సిద్ధపడతారండి. ఒకసారి కాదు 10 సార్లు పెట్టినా ఎగ్జామ్ రాయాలి. ఈరోజు మా ఎస్టీ, ఎస్సీ, బీసీ స్టూడెంట్స్ మా విద్యార్థుల పోస్టులే కదా వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ర్యాంకులు వచ్చింది. మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేసినందుకే కదా వాళ్ళకి ర్యాంకులు వచ్చింది. మరి మా పోస్టులు మీరు తీసుకొని ఎలా కూర్చుంటారు అక్కడ? కనీసం మినిమం ఆలోచించండి మీరు. వి ఈవెన్ ఫీల్ సారీ ఫర్ యూ ఆల్సో. మాకు మీ గురించి కూడా మాకు బాధగానే ఉంది. కానీ ఒక జస్ట్ మేనర్లో టీజీపీఎస్సీ అనేది ఎగ్జామ్ని కండక్ట్ చేయాలనేది మా ప్రైమరీ డిమాండ్ అండి.
ఏం చెప్తారు ఇంద్రనాయక్, మీరు చాలా రోజుల నుంచి ఫైట్ చేస్తున్నారు. సో ఏంటి మొదటి నుంచి కూడా అశోక్ సార్ వెనకాల ఉన్నది బీఆర్ఎస్ నాయకులు, ఆయన నడిపిస్తున్నది బీఆర్ఎస్ పార్టీ నేతలే. ఇది నిరుద్యోగుల సమస్య అయితే అశోక్ సార్ అనే వ్యక్తి ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాడు ఒక చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు ఒక నిరుద్యోగ మీరు? అశోక్ సార్ బీఆర్ఎస్ వ్యక్తే అయితే మరి ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం మహబూబ్ నగరు, వరంగల్ ఆయన ఏదైతే జనరల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ కోసం తిరిగినప్పుడు మాతో బస్ యాత్ర జరుగుతున్నప్పుడు మాతో కూడా వచ్చి ఇంటర్వ్యూలు తీసుకున్నప్పుడు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ వ్యక్తి కాదా? ఎలా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిండు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు పెట్టారో అవే భర్తీ చేయమని చెప్పేసి చెప్తున్నారు. కానీ అశోక్ సార్ ఆశలు, అశోక్ సార్ ఆకాంక్షలు అయితే ఏం లేవు కదా. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇమీడియట్లీ భర్తీ చేయండి. అశోక్ సార్ కాదు, నేను కాదు, ఎవరు కూడా ఇక్కడ మాట్లాడే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మీరు ఇప్పుడు దాకా ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా దాదాపు 2 సంవత్సరాలు అయిపోతున్నా కూడా కాలక్షేపం చేసుకుంటా బతుకమ్మలు ఆడుకుంటా ఇలా నిరుద్యోగులు ఆకలి కడుపులతోటి ఇలా అలమటిస్తుంటే కనీసం మీరు ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్సీ కానీ నేరుగా రేవంత్ రెడ్డి గారు అయితే నోటిఫికేషన్ వద్దని చెప్పి ధర్నాలు చేస్తున్నారని చెప్పేసి మాట్లాడే విధానం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ కోసం యావత్ తెలంగాణలో 33 లక్షల మంది ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. వాళ్ళ ఆకాంక్షల మేరకు నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పేసి ఇలా 2 సంవత్సరాల నుంచి మేము కొట్లాడడం జరిగింది. అదేవిధంగా జియో 29 అనేది బడుగు బలహీన వర్గాలకు, వెనుకబడిన కులాలకు చాలా అన్యాయం జరిగింది అని చెప్పేసి మేము చాలాసార్లు చెప్పడం జరిగింది. అయినా కూడా తప్పుల తడకలతోటి ఇలా గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేశారు. తుమ్మితే తగ్గితే పోయే ఉద్యోగాలయ్యి దయచేసి ఎవరైతే క్వాలిఫై ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అన్నల్లారా అక్కల్లారా మీకు కూడా చెప్తున్నాను, రేపైనా ఉద్యోగం వెళ్ళిపోయే ఉద్యోగమే. దయచేసి మీరు కూడా బాగుండాలి, మేము కూడా బాగుండాలి, ఫేర్గా జరగాలని చెప్పేసి ఒకే డిమాండ్ తోటి మేము మాట్లాడుతున్నాం. కానీ మీ మీద ఏదో కపటంతోటో లేకపోతే ఏ విధంగా మిమ్మల్ని ఏదో చేయాలనితో మాట్లాడతలేను. 3 కోట్లు ఇవ్వు ఉద్యోగం పట్టు నిజమేనా లేకపోతే ఉత్త ప్రచారమే అనుకోవాలి? ఇప్పుడు 3 కోట్లు ఎవరైతే అన్నారో ఎవరు చర్యలు తీసుకోవాలి? టీజీపీఎస్ చర్యలు తీసుకోవాలి, లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. అంటే ఇప్పుడు దాకా చర్యలు తీసుకోలేదంటే ఆ 3 కోట్లు వాస్తవమే కాదా? మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎవరైతే అన్నారో వాళ్ళని పిలిపించి ఇలా మాట్లాడే పరిస్థితి లేదు. ఎంతసేపు ఫేక్ ప్రచారాలతో అంటున్నారు కదా 3 కోట్లు అని చెప్పేసి. మేమేం అడగట్లేము. ఆ 3 కోట్లు ఉన్నాయా 2 కోట్ల మాకు రాజకీయాలు అవసరం లేదు. మాకు సింగిల్ బెంచ్ కోర్టులో వచ్చిన 10 మంది ఎవరు, ఆ 10 మంది ఎవరు అని చెప్పేసి మేము కోరుతున్నాము. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు సిట్ ఎంక్వైరీ ఎడిపోయింది, ఆ దొంగలు ఎడిపోయారు, ప్రవీణ్ లాంటి ఎక్కడ పోయారు, రేణుక లాంటి ఎక్కడ పోయారు, మళ్ళీ ఆ పేపర్లు ఎక్కడికి పోయినాయి అవే కోరుతుంది తప్ప మా ఆశయాలతో ఏదో మాకు ఎమ్మెల్సీ కావాలనో అశోక్ సార్కి ఏదో ఎంపీ కావాలని కాదు. మా నిరుద్యోగుల ఆశయాల కొరకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు, అది ఎమ్మటే భర్తీ చేయండి. ఇంకో విధంగా పవర్ సెక్టార్లలో, పీసీలో, ఇంకా చాలా డిఎస్సిలో చాలా ఖాళీ ఉన్నాయి. బీస్వాల్ కమిటీ చెప్పిన ప్రకారం 1,96,000 భర్తీలు ఖాళీగా ఉన్నాయి. అవి భర్తీ చేయండి. అవి భర్తీ చేస్తే మేము ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. మేమే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి పూల పుష్పం ఇచ్చి సత్కరిస్తాం. అశోక్ సార్ ఆరోగ్యం ఎట్లుంది? పంపిస్తారా లోపలికి చూడిస్తారా? నేనైతే డే 1 నుంచి అశోక్ సార్ ఏమంటే ఉన్నాను. అసలు లోపలికి ఎవరైతే మేమైతే మాట్లాడడం పోతున్నామో మమ్మల్ని లోపల ఎలో చేయట్లేరు. మమ్మల్ని ఎవరైతే మాట్లాడుతున్నామో వాళ్ళ ఫోన్ నెంబర్లు అడగడము, వాళ్ళని బెదిరించడం, మీరు రాకూడదు, మీరు మాట్లాడకూడదు, ఎవరైతే గొంతిప్పి మాట్లాడుతున్నారో వాళ్ళ గొంతును అణిచే విధంగా మాట్లాడుతున్నారు. కానీ ఇలా అశోక్ సార్ పల్స్ లెవెల్ పడిపోయింది, ఆరోగ్యం బాగాలేదు, క్షీణిస్తుంది. సార్కి ఎన్నోసార్లు చెప్పిన, సార్ మీరు మానుకోండి, నిరుద్యోగులు అంతా కలిసిమెట్టుగా ఉన్నారు, వాళ్ళు మళ్ళీ ఇంకో కార్యాచరణ రూపం దాల్చి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం ఇంకో విధంగా పోరాడి సాధించుకుందాం సార్ అంటే కూడా అశోక్ సార్ కూడా మా మాట వినని పరిస్థితి. ఏదైనా అశోక్ సార్కి జరిగితే ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం, నిరుద్యోగుల కోసం కొట్లాడిన వ్యక్తి కాబట్టి అశోక్ సార్కి అన్ని విధాల ట్రీట్మెంట్లు గవర్నమెంట్ సహకరించాలి. ఏమైనా జరిగినా కూడా మేము రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మారుస్తాం. నిరుద్యోగులు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఒక్కొక్క నిరుద్యోగి అగ్ని జ్వాలలాగా బయటకు వచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే విధంగా మాట్లాడే ప్రయత్నాలు చేస్తారు. రైట్. అశోక్ సార్ గారి సతీమణి కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం ఎట్లున్నది సార్ ఆరోగ్యం ఎట్లుంది? మిమ్మల్ని లోపలికి పంపిస్తారా కనీసం? మన్నైతే పంపిస్తున్నారు సార్. ఇప్పుడైతే సార్ పరిస్థితి అయితే క్రిటికల్గానే ఉంది. మార్నింగ్ అయితే ఇంకా దారుణంగా పిలిస్తే పల్లకని కదలని స్థితిలో ఉన్నాడు. మార్నింగ్ ఫ్లూయిడ్స్ టెస్ట్లు అవి వేశారు, ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు. ఇప్పుడు కొద్దిగా కళ్ళు తెరిచి చూస్తున్నాడు. కానీ ఇంకెక్కువ ఉంటే మాత్రం నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. సార్ మాత్రం చెప్తే వినట్లేదు. నేను చేస్తా, మీరు వెనకంగా బాగా నాకు సపోర్ట్ ఇవ్వండి, నేను తప్పకుండా ఇంకా 2-3 రోజులైనా చేస్తాను సార్ అని మొండిగా కూర్చొని ఉన్నాడు. ఈ గవర్నమెంట్కి నిరుద్యోగులకి కానీ చెప్తున్నాను,
సార్ చేసేది మీకోసమే, నోటిఫికేషన్ రావాలని. నోటిఫికేషన్స్ వస్తే మీ 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 కుటుంబాలే బాగుపడతాయి. మాకు వచ్చేది ఏం లేదు. ఇప్పుడు నా కోసమే, నా పిల్లల కోసం అయితే ఏం చెయ్యట్లేదు సార్, మీకోసమే చేస్తున్నాడు. మీరు ముందుకు నడవండి. మీరు చేయిస్తే సారు చెయ్యి అందుకోవడానికి రెడీగా ఉన్నాడు. మీ సహకారం కావాలి. మీరు ఎన్నుకోండి, సపోర్ట్ చేస్తే ఇంకా 4 రోజులైనా కూర్చోవడానికి ఆయనకు మానసిక ధైర్యం కావాలి. ఫస్ట్ శారీరకంగా కాకుండా మానసిక ధైర్యం మీరే ఇవ్వగలుగుతారు. నేను ఒకటే చెప్తున్నాను, మీరందరూ వచ్చి బయటకు వచ్చి వాయిస్ ఇవ్వండి, తప్పకుండా నోటిఫికేషన్ వస్తుంది. నేను చెప్తున్నాను, సార్ అదే ధైర్యంతో కూర్చున్నారు. వస్తారు నా వెనుక స్టూడెంట్స్ అని ఒకే నమ్మకం కూర్చున్నారు. ఆ నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయకండి, నేను చెప్తున్నాను. అదేవిధంగా ఈ గవర్నమెంట్ కూడా వచ్చి 21 నెలలు అవుతుంది, ఇంకా సాగదీవ్వకండి. నిరుద్యోగులకు ఇంకా ఆశ, చచ్చిన పాముని చంపినట్టు ఇంకా చంపకండి. ఏదో ఒక రోజు వాళ్ళకి కూడా ఉగ్రరూపం చూపిస్తారు మీకు. అలాంటి సిచ్యువేషన్ రాకముందుకే మీరు 2 లక్షలు కాకుండా 50,000 ఉద్యోగాలు ఎమ్మటి తక్షణమే ప్రకటించాలి. అశోక్ సార్ దీక్ష విరమించాలి. ఎట్లా చూస్తారు? కొన్ని కామెంట్స్ వస్తున్నాయి సోషల్ మీడియా నుంచి కావచ్చు, కొన్ని పార్టీల నుంచి కావచ్చు, ఆయన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అమ్ముడు పోయిందని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తొత్తుగా పనిచేస్తున్నాడు, అందుకే ఈ దీక్షలు నిరుద్యోగులను రెచ్చగొట్టుడు వ్యవహారం అంటూ కొంత కామెంట్స్ వస్తున్నాయి. ఏం చెప్తారు ఒకసారి ఆయన సతీమణిగా మీరు? అవును సార్, అప్పుడు బీఆర్ఎస్ ఫామ్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా నిరుద్యోగుల దగ్గరకు వచ్చి అదే ఆర్టీసీ క్రాస్ రోడ్లో కూర్చొని వాళ్ళ రాజకీయ ఉద్దేశాల కోసం వచ్చి మాట్లాడారు. మరి వాళ్ళు చేసింది ఏంది? మరి సార్ పిల్లల కోసం కొట్లాడుతున్నారు. అదే టీఆర్ఎస్ గవర్నమెంట్ పిల్లలకి న్యాయం చెయ్యట్లేదనే ఉద్దేశంతో మీకోసము మీ దాంట్లో స్పోక్స్ పర్సన్గా ఆయనకి అఫీషియల్గా మన సార్ పేరు ఏదో ఉంది, తనతో పాటు మన అశోక్ సార్ గారు స్పోర్ట్స్ పర్సన్గా ఐడెంటిఫై ఇచ్చారు. తను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలనే ఉద్దేశంతో జిల్లా తిరిగి తన కార్లో ఇంకా దానితంటకి ఇంకా 4 తీసుకెళ్ళి నిరుద్యోగుల సమస్యలు కానీ, రైతుల సమస్యలు కానీ, బీదవారి పేదరికంలో ఉన్న వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కల్పించాలని మీకోసం కూడా ప్రచారం చేశాడు. మరి అప్పుడు అనలేదే, అప్పుడు మరి బీఆర్ఎస్ఎల్ కూడా అన్నారు కదా కాంగ్రెస్ ఏజెంట్ అని. అంటే ఎప్పుడు ఎవరు ఎదిరించినా కానీ వాళ్ళకి రాజకీయ రంగు పులవాల్సిందేనా? మరి అప్పుడు మీకోసం కొట్లాడిండు, మరి అప్పుడు అనలేదే. మరి అప్పుడు కూడా కాంగ్రెస్ ఏజెంటే కదా మరి ఆయన. మరి అట్లా అనుకుంటే మీకోసం కొట్లాడిండు, అఫీషియల్గా కొట్లాడిండు, మీ సభల మీద మాట్లాడిండు, మీకోసం కొట్లాడిండు. ఇప్పుడు ఏ బీఆర్ఎస్ పార్టీ కాదు పోయి ఏ మీటింగ్లో కానీ ఎక్కడ కానీ ఆయన ఏం మాట్లాడలేదు కదా. మీరు అలా ఎలా అంటారు మరి? అంటే ప్రశ్నించొద్దా? ఇంకా ప్రశ్నిస్తే ఇంకా ఏదో ఒక ఎదురుగా ఉన్న పార్టీ రంగులు పులవడమే, ఇంకా అదొకటే తెలుసు మీకు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి కొంతమంది బీఆర్ఎస్ నేతలు మాత్రమే వచ్చినట్టు తెలుస్తుంది. ఇతర బీజేపీ కావచ్చు, నిన్న మొన్న పెట్టిన పార్టీలు కావచ్చు, కవిత లాంటి కూడా కొంత వచ్చి మద్దతు తెలిపినట్టుగా కనబడట్లేదు. సో ఏమైనా రిక్వెస్ట్ చేయదలుచుకున్నారా మిగతా నాయకులకి ఎవరికైనా? ఎవరికీ కూడా వీళ్ళ బలం సరిపోవట్లేదు. వస్తారండి, మీరు కూడా అప్పుడు వచ్చారు కదా బీఆర్ఎస్ ఓడిపోవడానికి, మీరు కూడా స్టూడెంట్స్ దగ్గరకు వచ్చారు కదా. అదేవిధంగా వీళ్ళ బలం సరిపోవట్లేదు. మీరు వస్తే ఇంకా బలం పుంజుకుంటుందేమో. ఇప్పుడు అధికారంలో ఉన్న పక్షం భయపడుతుందేమో, ఇస్తుందేమో. రండి, దాంట్లో తప్పేముంది, అందరు రండి. ఓన్లీ బీఆర్ఎస్ఏ కాదు, బీజేపీ ఉంది, సిపిఐ ఉంది, సిపిఎం ఉంది అని మీరు కూడా రండి. అందరు వస్తున్నారు, వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళ తరపు బీజేపీ తరపున మళ్ళీ ఈటల రాజేంద్ర గారు కూడా వచ్చారు. బీఆర్ఎస్ తరపున కూడా వస్తారేమో మరి సంఘీభావం కోసము. మరి వచ్చినంత మాత్రాన దాంట్లో పార్టీలు అనాల్సినంత అవసరం ఏం లేదు కదండి. ప్రతి ఒక్కరు మీరు కూడా అప్పుడు పిల్లల్ని యూజ్ చేసుకున్నారు. 2 లక్షల నిరుద్యోగ క్యాలెండర్ జాబ్ కన్నా 2 లక్షలు ఇస్తాం, మీకు ఇంటికో ఉద్యోగం ఇస్తాను కూడా మీరు కూడా అన్నారు. మరి మీరు ఎట్లా యూజ్ చేసుకున్నారు? మీరు ఎట్లా యూజ్ చేసుకున్నారు? అవును, మరి ఇప్పుడు మీరు పిల్లల కోసం నిజాయితీగా కొట్లాడుతున్నారు, అందరు వస్తారు, దాంట్లో తప్పేం లేదు, ఎవరైనా రావచ్చు, అందరినీ స్వాగతిస్తాం మేము. ఏం చెప్తారు ఫైనల్గా? కొంతమంది సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మొన్న ప్రెస్ మీట్ పెట్టి మా పొట్ట కొట్టకండి, మేము ఉద్యోగాలు సాధించడము, మా మీద తప్పుడు ప్రచారం చేస్తారు, 3 కోట్లకు ఉద్యోగాలు కొన్నారని, ఇటువంటి ప్రచారాలు చేయకండి, దయచేసి కోట్లకు వెళ్ళి మా వచ్చే ఉద్యోగాలని అడ్డుకోవద్దని కూడా రిక్వెస్ట్ చేశారు వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, ఆ పిల్లలు కావచ్చు. మీరు మేబీ వీడియోస్ చూసుంటారు, ఏం చెప్తారు అటువంటి వాళ్ళ కోసం? న్యాయం ఎక్కడ ఉంటే అదే గెలుస్తుందండి. మీది న్యాయం ఉంటే మీరే గెలుస్తారు, వాళ్ళది న్యాయం ఉంటే వాళ్ళే గెలుస్తారు. డివిజన్ బెంచ్కి వెళ్ళారు కదా, అక్కడ కూడా అన్యాయాలు తెలుస్తుంది కదా. మనకంటూ కోర్టులు ఉన్నాయి, ఆ కోర్టులు చూసుకుంటాయి ఆ విషయంలో. నేను దాంట్లో ఏమి ఇవ్వను. నేను ఏం చెప్తారు, మీరేం చెప్తారు? నిరుద్యోగులు చాలామంది వస్తూ ఉన్నారు మద్దతుగా, ఎట్లుంది పరిస్థితి, ఎట్లుంది? ఏమైనా పోలీసులు అడ్డుకోవడం లాంటివి అట్లా ఏమైనా చేస్తూ ఉన్నారో? అంత ఈజీ యాక్సెస్ ఉందా మాట్లాడడానికి కావచ్చు, ఇక్కడ పరిస్థితి కావచ్చు? ఇప్పుడు 8 రోజులు అవుతుంది దాదాపు సార్ మా నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేయబట్టి. నిన్నటిదాకా ఏరియా హాస్పిటల్లో ఉంచారు. సో అక్కడ కొంచెం నిర్బంధంలో ఉంచారు. ఇక్కడికి ఇవాళ ఆయన పల్స్ రేటు, ఆయన హెల్త్ కండిషన్ సరిగా లేకపోయేసరికి ఇక్కడికి తీసుకొచ్చారు. సో ఇవాళ మేము కొద్దిమంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్మి, విద్యాశాఖ నుంచి యాస్పిరెంట్స్మి, మేము అందరము ఎప్పటి నుంచో సార్కి మద్దతు ఇస్తున్నాము. సో మా వెనుక ఎటువంటి రాజకీయ పార్టీలు లేవు, ఏం లేవు. మేము చాలా
ఆఫీసుల చుట్టూ తిరిగాము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను, జాబ్ క్యాలెండర్ నమ్మి చాలా హాస్పిటల్ చుట్టూ తిరిగాము. కానీ మాకు ఎక్కడ కూడా ఒక నోటిఫికేషన్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త నోటిఫికేషన్ మా ఇంజనీరింగ్ శాఖలో రాలేదు. కాబట్టి మా కోసం అశోక్ సారు నిరాహార దీక్ష చేస్తున్నాడు. సో మేము ఆయనకు మద్దతుగా ఆయనను పరామర్శించడానికి వచ్చాము, ఆయనకు సపోర్ట్ చేస్తున్నాము. మీరేం చెప్తారు? ఇప్పుడైతే ప్రజెంట్ ఇందాకలే అశోక్ సార్ని కలవడం జరిగింది. సారు మమ్మల్ని గుర్తుపట్టే స్థితిలో లేదు. సార్ పల్స్ చాలా డౌన్ అయిపోయినాయి. మేము గవర్నమెంట్ని తక్షణమే వేడుకుంటున్నాం. ఈ రిక్వెస్ట్ అనుకోండి, ఇన్ని రోజులు డిమాండ్లు చేసినాం. గత ప్రభుత్వంలో ఉన్న గత ప్రభుత్వాలకి నిరుద్యోగులు కనబడలేదు, ఈ ప్రభుత్వానికి నిరుద్యోగులు కనబడట్లేదు. గవర్నమెంట్లు మారుతున్నాయి కానీ మా సమస్యలు మాత్రం మారట్లేదు. మేము గవర్నమెంట్ని తక్షణమే అడుగుతున్నాం, మీరు మాతో చర్చలు జరిపి అమ్మటే నోటిఫికేషన్స్ రిలీజ్ చేయండి. సార్ చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు. సార్కి ఏమైనా అయితే మళ్ళీ మీరు కూడా గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి కూడా పడుతుంది. నిరుద్యోగులు అంటే ఏ ప్రభుత్వాలకైనా చిన్న చూపు అయిపోయింది. ఈసారి గవర్నమెంట్ని చాలా హెచ్చరిస్తున్నాం, ఇది కరెక్ట్ సిచ్యువేషన్ కాదు. మీరు ఇస్తా అన్న నోటిఫికేషన్సే మేము అడుగుతున్నాం. మీరేదో మీ ఇంట్లో నుంచి తీసుకొచ్చి మాకు పెట్టమని అడగట్లేదు. మా సమస్యలు, మాకు కావాల్సిన రైట్స్ మేము అడుగుతున్నా. ఈ గవర్నమెంట్ పట్టించుకోవడం చాలా దారుణంగా ఉంది సిచ్యువేషను. గవర్నమెంట్ని మేము రేవంత్ రెడ్డి గారికి ఒకటికే తెలియజేస్తున్నాం, మీరు తక్షణమే నోటిఫికేషన్స్ ఇవ్వండి, మేము చదువుకుంటాం. మీరు ఇంకెన్ని రోజులు మమ్మల్ని కాలయాపన చేస్తారు? ఆల్రెడీ 2024లో రావాల్సిన నోటిఫికేషన్స్ ఇప్పుడు దాకా రాలేదు. ఈ 9 months 10 months మేము ఎట్లా బతికామో, ఎక్కడున్నామో, ఏం తిన్నామో మా తల్లిదండ్రులు మమ్మల్ని రోజు అడుగుతూనే ఉన్నారు. కానీ ఈ గవర్నమెంట్ మా మీద కనీసం కనికరించడం కూడా లేదు. ఈ గవర్నమెంట్ నిరుద్యోగుల పక్షాన ఏర్పడిన గవర్నమెంట్ నిరుద్యోగుల్ని ఈరోజు నట్టేట్లో వదిలేసిందని ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. ఏం చెప్తారు బ్రదర్, చెప్పండి. నా పేరు బుక్యా కుమార్ అన్న, తెలంగాణ బీడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. అశోక్ సారు నిరాహార దీక్ష చేయాలతో 9వ రోజు చేరుకుంది. గతంలో కూడా అశోక్ సారు, నేను, ఇంద్ర, ఆస్మా మేము నలుగురం నిరాహార దీక్ష చేశాము. అప్పుడు కూడా ప్రభుత్వంతో చర్చలు చేసినాం. ప్రభుత్వమే స్వయంగా దిగొచ్చి మీ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. సరే అని చెప్పేసి అప్పుడు నిరాహార దీక్షను విరమించుకోవడం జరిగింది. కానీ ఆ సమస్యలను ఇప్పటిదాకా సమస్యలుగానే మిగిలిపోయినాయి తప్ప దానికి పరిష్కారం అనేది ఇప్పటిదాకా జరగలేదు. కాబట్టి మళ్ళా అశోక్ సారు మళ్ళా ఆమరణ నిరాహార దీక్షకు చేపట్టడం జరిగింది. ఈ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న దాంట్లో మీరు అబద్ధాలు చెప్పిర్రు, అబద్ధాలతో మేము 60,000 ఇచ్చామని చెప్పిర్రు. సరే అది పక్కకు పెట్టినా ఇంకా 1,40,000 ఉద్యోగాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది. అదేవిధంగా డిసెంబర్ కల్లా మొన్న ఉస్మానియా యూనివర్సిటీకి సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే 40,000 ఉద్యోగాలు డిసెంబర్ 9 కల్లా ఇస్తామని చెప్పారు. మరి డిసెంబర్ 9 కల్లా ఇచ్చేటోళ్ళకి రేపు ఎన్నికలు ఒకదాని మీద ఒకటి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి మీరు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అదే ఉద్దేశంగా ఇలా అశోక్ సార్ కూడా నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది. ప్రభుత్వం ఇలాంటి మొండి వైఖరికి పోవద్దనేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే డిఎస్సికి కానీ, ఎస్ఐపిసికి కానీ, పవర్ సెక్టార్లలో కానీ కొన్ని గ్రూప్స్ సంబంధించి అన్ని ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ అయి ఉన్న ఉద్యోగాలు చాలా ఉన్నాయి. అందులో ఎస్పెషల్లీ డిఎస్సికి సంబంధించి గతంలో కూడా ఒకసారి ప్రమోషన్ ఇచ్చారు, ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. అదేవిధంగా ఈసారి కూడా ప్రమోషన్ ఇచ్చారు. మొన్ననే రెండు సార్లు ప్రమోషన్ల కోటాలో పోయినాయి. దాని ద్వారా 70% ప్రమోషన్ల కోటాలు పోతాయి. దాంట్లో 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేయాల్సిన పోస్టులు ఉన్నాయి. మరి మా వాటాలు పక్కన పెట్టాల్సిన పోస్టులు అట్లనే ఉన్నాయి. మాకెందుకు ఆపుతున్నారు? ఆల్రెడీ ఉపాధ్యాయులకు ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఉంటాయి. అంటే ఆర్థిక శాఖ నుంచి 100% వీళ్ళు క్లియరెన్స్ తీసుకొని వచ్చే పోస్టులు కాబట్టి దాంట్లో మా పోస్టులను ఎందుకు ఆపుతా ఉన్నారు? నిరుద్యోగులతో భర్తీ చేసి ఎందుకు ఆపుతా ఉన్నారు? మీరు ఆల్రెడీ ప్రమోషన్ ఇచ్చారు కాబట్టి వెంటనే ప్రభుత్వం కూడా స్పందించి అన్ని క్లియర్గా ఉన్నాయి. కాబట్టి ఈ నోటిఫికేషన్ వెంటనే ఇప్పటికిప్పుడే 25,000తో డిఎస్సి ఖాళీలు ఉన్నాయి, భర్తీ చేసి అప్పియాల్సిన అవసరం ఉంది. ఈ నోటిఫికేషన్ 3-4 నోటిఫికేషన్ ఇప్పుడే రేపటికల్లా వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే అశోక్ సార్ కూడా ఆమరణ నిరాహార దీక్ష కూడా విరమించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వం దృష్టికి సారించి ఈ విషయం పైన ముందుకెళ్లాలని చెప్పేసి మనం ప్రభుత్వానికి వేడుకుంటా ఉన్నాం. రైట్ బ్రదర్, చెప్పండి మీరేం చెప్తారు? నేను ఏంటంటే కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చింది నిరుద్యోగులు. ఎందుకంటే గత ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరే కదా రాహుల్ గాంధీని సిటీ సెంటర్ లైబ్రరీ తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అతని నోటి నుంచి కూడా పలికించి రాహుల్ గాంధీ కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ లైబ్రరీ నుంచి వెళ్ళిపోయారు. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఆ రాహుల్ గాంధీ కూడా సోయలేదు తెలంగాణ గురించి. మీ అమ్మని చెప్పు, మీ అమ్మతో అడుగు, సోనియా గాంధీని అడుగు, తెలంగాణ తెగువ ఎలాంటిదో. నిజంగా చెప్తున్నా, తెలంగాణ తెగువ పోరాటాల గడ్డ ఇది. 1,200 మంది బలిదానాలతో తెలంగాణ వచ్చింది బిడ్డ. ఈ రేవంత్ రెడ్డి నిజం చెప్తున్నా,
మీ అమ్మకు అడుగు, నువ్వు కావాలంటే నిజంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ మీ అమ్మని అడుగు. తెలంగాణ ఇలా తెచ్చుకున్నామో పార్లమెంట్ని మూసేసి మరీ ఇచ్చే పరిస్థితిలో వచ్చింది. అట్లా చేసి మేము అలాంటి విషయంలో చేసి అంత ఇబ్బంది పెట్టి మమ్మల్ని పెట్టి 1200 మంది బలిదానాలు చేపించి తెలంగాణను మేము తెచ్చుకున్నాం. మీ అమ్మని అడుగు రాహుల్ గాంధీ, నువ్వే కదా ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది చిగడపల్లి లైబ్రరీలో. నిజంగా చెప్తున్నా, తెలంగాణ ఖచ్చితంగా పోరాటాల గడ్డ. 2 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకపోతే ఖచ్చితంగా ఉద్యమిస్తాం, కాంగ్రెస్ పార్టీని గద్దె దింపుతాం. సో ఇది మొత్తం మీద ఉస్మానియా హాస్పిటల్లో అయితే అశోక్ సారు ఉన్నటువంటి పరిస్థితి. ఆమరణ నిరాహార దీక్ష నేపథ్యంలో 9 రోజుల పాటు ఆయన దీక్షలో ఉన్నటువంటి పరిస్థితి. కొంత పరిస్థితి విషమంగా మారడంతో వాళ్ళ తెల్లవారుజామున ఉస్మానియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇక ఆయన కొంతమందిని గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. చాలా క్రిటికల్, ఆయన ఆరోగ్యం చాలా దారుణంగా ఉంది. దయచేసి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, ముఖ్యమంత్రి స్పందించాలి. ఉద్యోగ విషయాల్లో, నోటిఫికేషన్ విషయంలో ఖచ్చితంగా మరి బాధ్యతగా ప్రకటన చేసే విధంగా మరి కార్యాచరణ రూపొందించాలంటూ కూడా నిరుద్యోగులు, అదేవిధంగా అశోక్ సార్ సతీమణి కోరుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఎక్కడి దాకా పోతుంది. దీక్ష విరమిస్తారా, ప్రభుత్వం అయినా స్పందిస్తుందా? ఓవైపు కోర్టులో నడుస్తూ ఉంది, డివిజన్ బెంచ్కి రాష్ట్ర ప్రభుత్వము, అదేవిధంగా టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా వెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఏం జరుగుతుంది మరి అశోక్ సార్ విషయంలో ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, ఉస్మానియా హాస్పిటల్, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.